హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కిరాక్ రుచులు. సో ఈరోజు మన వీడియోలో కిచిడి విత్ రొయ్యల వేపుడు చేయబోతున్నాం. ప్రాన్స్ ఫ్రై అనమాట. సో లాస్ట్ వీడియోలో ఒక బ్రదర్ కమెంట్ చేసినాడు వేణు చారి అని చెప్పేసి. సో ప్రాన్స్ ఫ్రై చేయమని చెప్పేసి. సో లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. సో ముందుగా మనం కిచిడి తయారు చేసుకుందాం. కిచిడి కావాల్సిన పదార్థాలు వచ్చేసి బియ్యము, ఎర్రపప్పు. సో డిఫరెంట్గా చేస్తూ ఉంటారు చాలామంది, బట్ మనం మాత్రం ఓన్లీ ఎర్రపప్పు బియ్యంతో కలిపి చేస్తున్నాం. సో ఓకే. సో మనం కిచడికి మనం 3 గ్లాసుల రైస్ వేసుకుంటున్నాము. ఒక గ్లాసు వేస్తాను, ఇది 2వ గ్లాసు, 2 గ్లాసెస్, 3 గ్లాసెస్. సో దీంట్లోనే ఒక గ్లాసు ఎర్రపప్పు వేద్దాం. సో ఒకసారి మనం శుభ్రంగా నీళ్ళు పోసి కడిగేసుకున్నాము. శుభ్రంగా అడిగేసుకుని నీళ్ళు వాడేసుకొని పక్కన పెట్టేసుకుందాం. కిచిడి కోసం ఫస్ట్ గిన్నె పెట్టేసుకొని ఆయిల్ పోసేసుకుందాం. సో కావాల్సిన పదార్థాలు ఆనియన్, కొత్తిమీర, అల్లం వెల్లిగడ్డ, పచ్చిమిర్చి, గరం మసాలాలు, దాల్చిన చెక్క, ఇలాచీలు, లవంగాలు, మిరియాలు, బిర్యానీ ఆకు. ఉల్లిగడ్డ, ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. పచ్చిమిర్చి, ఒక 4 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, గుమగుమల వాసన వస్తుంది మంచిగా. ఆనియన్కి పచ్చిమిర్చి, కొత్తిమీర. సో 3 గ్లాసులు బియ్యం, 1 గ్లాసు పప్పు వేసుకున్నాం కదా. సో 4 గ్లాసెస్ అనమాట. 4 గ్లాసులకి మళ్ళీ 4 గ్లాసులు, 8 గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి. 1, 2, 5, 6, 7, 8. కొంచెం ఉప్పు వేసుకుందామండి. ఇది క్రిస్టల్ సాల్ట్, ఇది నార్మల్ వైట్ సాల్ట్ కాదు, పింక్ సాల్ట్ అంటారు కదా అది. ఉప్పు వేసేసుకొని సో నీళ్ళు మరిగేంత వరకు మూత పెట్టేసుకొని బాగా మరిగేదాకా సో నీళ్ళు బాగా మసలాయి. ఇప్పుడు మనం ఇక కిచిడి కోసం ప్రిపేర్ చేసుకున్న బియ్యం వేసేద్దాం. సో బాగా నానే అనమాట. నానిన ఈ బియ్యం పప్పు ఒకటి వేసేసుకుందాం దీంట్లో. సో చుక్క నీళ్ళు లేకుండా ఇవన్నీ నీళ్ళు తీసేసి వేయాలి, లేకుంటే మనం చేసిన కొలతలంతా వేస్ట్ అవుతుంది, అన్నం మెత్తగా అవుతుంది. సో మనం వేసేసుకున్నాం అన్నం, ఇవి బియ్యం వేసేసుకున్నాం, సారీ. సో కొంచెం సేపు ఆల్రెడీ నానాయి కాబట్టి తొందరగా ఉడికిపోతాయి.
ఒక 5 నుంచి 6 నిమిషాలు పెట్టేసుకుంటే మనకు రెడీ అయిపోతుంది కిచిడి. ఒకసారి కలిపేసుకుందాం. అయిపోయింది, 50% అయిపోయింది. 50% ఉడికేసింది. ఇంకొక కొంచెం సేపు, ఒక 2 మినిట్స్ అయిపోతుంది. కిచిడి అయిపోయింది, దించేసుకుందాం. ఇంకా ఓకే, దించేసుకొని రొయ్యల వేపుడికి ఆరంభిద్దామా. రొయ్యల వేపుడికి మనం రొయ్యలు తీసుకొచ్చాము ఇక్కడ. సో క్లీన్ చేసుకుందాం నీట్గా. బాగా కడుక్కొని ఒకసారి శుభ్రంగా కడుక్కున్న తర్వాత రొయ్యలు నీట్గా కడుక్కున్న తర్వాత కొంచెం పసుపు వేసుకుందాము. కొంచెం నిమ్మకాయ కూడా పిండేసుకుందాము. నిమ్మకాయ ఈ పసుపు నిమ్మకాయ వేయడం వల్ల మనకి ఏంటంటే నీసు వాసన రాదనమాట, కౌన్స్ వాసన రాదు. సో రుచిగా ఉంటుంది. సో దీన్ని ఒకసారి మళ్ళీ శుభ్రంగా కడిగేసుకుందాం. రొయ్యలు వండేటప్పుడు ముఖ్యంగా ఇది చూసుకోవాలి. దీంట్లో ఇలా ఒకటి వస్తుంది బ్లాక్, ఇది మ్యాక్సిమం తీస్తారు రొయ్యల్లో. వీళ్ళు నాకు తీయకుండా ఇచ్చారు. మీరు జాగ్రత్తగా ఇది తీయకుండా మాత్రం వండితే మాత్రం ఫుడ్, ఎలాంటి ఫుడ్ అయినా సరే మంచిగా రాదు. కడుక్కున్న రొయ్యల్లో మనం కొంచెం ఉప్పు, కారం, పసుపు కలిపి పెట్టేసుకుందాం. కారం కొంచెం, పసుపు, బాగా కలిపేసుకొని ఉప్పు, కారం, పసుపు కలిపేసుకున్నాం. దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద మనం పొయ్యి మీద గిన్నె పెట్టేసుకున్నాం. 1/2 కిలో రొయ్యల వేపుడుకి మనము చిన్న 1/2 ఆనియన్, ఒక 2 పచ్చిమిర్చి చాలు వేసుకుందాం. రొయ్యల వేపుడుకి ఫస్ట్ మనం ఏంటంటే ఇవి కొంచెం నూనెలో వేయించి పెట్టుకోవాలి. సో కొంచెం పెట్టేసుకొని కొంచెం ఆయిల్, నూనె వేసేసుకొని, సో ఉప్పు, కారం, పసుపు వేసుకొని పెట్టుకున్న రొయ్యలు ఇప్పుడు ఈ నూనెలో వేయించుకోవాలి.
సో వేయించుకున్న రొయ్యలు పక్కన పెట్టేసుకుందాం. సారీ. సో కట్టెల పొయ్యి వండుతున్నాం కదా, అందుకని గిన్నె మాడకుండా కింద అడుగును మట్టితో రాసుకొని ఒక వేరే గిన్నె పెట్టేసుకున్నాము. సో దీంట్లో కొంచెం ఆయిల్ పోసుకుందాం. మళ్ళీ బాగా నూనె వేగిన తర్వాత ఉల్లిగడ్డలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. సో ఇందాక మనం వేయించి పెట్టుకున్న రొయ్యలు ఇంకా వేసేసుకుందాం. రొయ్యల్లో నీళ్ళు ఉంటాయన్నమాట. నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు, నీళ్ళు పోయద్దు. దాంట్లో నీరు వస్తుంది, ఆ నీరు మళ్ళీ ఆవిరైపోతుంది వేడికి. కొంచెం ధనియాల పొడి, మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత గరం మసాలా, సో మా పొలంలో పండిన పుదీనా, న్యాచురల్ పుదీనా. ఫ్రెష్గా కోసుకున్న పుదీనా, కొత్తిమీర కూడా. సో అయిపోయింది రొయ్యల వేపుడు. సో దించేసుకుందాం ఇంకా. సో మన కిచిడి ఇంకా రొయ్యల వేపుడు అనేది రెడీ అయిపోయింది. సో మనం నీళ్ళు కరెక్ట్గా పోసుకున్నాం కాబట్టి మంచిగా విడివిడిగా అయింది. ఆ నీళ్ళు ఒకటి చూసుకోండి వేసుకుంటాము మీరు. రొయ్యల వేపుడు. సో గుమ్మగుమ్మలాడే రొయ్యల వేపుడు రెడీ అయిపోయింది విత్ కిచిడి. నిమ్మకాయ పిండేసుకొని టేస్టీగా ఆనియన్లో కాంబినేషన్ కొత్తగా ఉంది. సో బాబా ఏమైనా టేస్ట్ ఉందా? వేపుడే అబ్బా. సూపర్. సో ప్లీజ్ ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.
ఇలాంటి మోర్ వీడియోస్ మేము చేస్తాం. మా కామెంట్ బాక్స్లో మీరు టైప్ చేయండి మీకు ఏం వీడియోస్ కావాలో. అలాంటి నెక్స్ట్ వీడియోలో మేము ట్రై చేస్తాం, ఖచ్చితంగా చేస్తాము. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ మోర్ ఇంపార్టెంట్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.